కూర్చోండి బాబు. ఎలా ఉంది బాబు మా ఇల్లు? చాలా బాగుందండి. ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది. తీసుకో. ఏంటి ఏం కనపడతలేదు? వాళ్ళకు కూడా ఇవ్వమ్మా. తీసుకోండి. అబ్బాయి వద్దండి. పర్వాలేదు తీసుకోండి. అయిపో వద్దండి. తమరుంటికి కొబ్బరికాయ నీళ్ళు పడవేంటి? భోజనానికి ముందు ఇది తాగితే ఎక్కువ ఐటమ్స్ తినలేం. మమ్మల్ని ఏం పరాయి వాళ్ళు అనుకోకండి, మేమంతా మీ వాళ్ళమే. అంతేకాదు ఈ ఇల్లు కూడా మీదే అనుకోండి. మరి మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారా? సత్యబాబు కారులో లగేజ్ తీసుకురా. వీడు కొంచెం ఎక్స్ట్రాలా ఉన్నాడు. మీరు కూడా వాడికి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. గంగరాజు, అబ్బాయి సామాన్ తీసుకొచ్చి అమ్మాయి గదిలో పెట్టించి. అలాగే. నా గదిలోనా? అబ్బాయికి నీ గదైతే వసతిగా ఉంటుందమ్మా. ఆయనకి సరిపోదేమో. పర్వాలేదండి, అడ్జస్ట్ చేసుకుంటాను. మరి నేను? నువ్వు నా గదిలోకి వచ్చే. ఇతను ఇంట్లోకి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నా గదిలో తిష్ట వేస్తాడేంటి? అబ్బాయిని తీసుకెళ్ళి నీ గది చూపించు. వెళ్ళి రండి. మీరు ఎక్కడండి? పైన. బ్యూటిఫుల్. మీ రూమ్ చాలా బాగుందండి, మీలాగే. పోలికలేం అవసరం లేదు. అబ్బో, కోపం ఇంకా తగ్గినట్లేదు. ఆ ఫోటో అక్కడ ఉంటే నాకేం ఇబ్బంది లేదండి. నాకు ఇబ్బంది. ఏమండి, గెస్ట్ని ఇలా వదిలేసి మంచి చెడ్డ లేకుండా వెళ్ళిపోతారేంటి? అసలే ఈ రూమ్ నాకు కొత్త. ఏ స్విచ్ ఎక్కడ ఉందో, ఏది లాగితే ఏమొస్తుందో నాకేం తెలుస్తుంది? ఇది ట్యూబ్ లైట్ స్విచ్, వెలుగు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఫ్యాన్ స్విచ్, గాలి కావాలంటే వేసుకోవచ్చు. ఇది మంచం, నిద్ర వస్తే పడుకోవచ్చు. ఇది కిటికీ, కావాలంటే ఈ ఊరు అందాలు చూడొచ్చు. చాలా బాగుందండి. శ్రీ శ్రీ కాదు, శ్రీదేవి. ఓకే శ్రీదేవి. ఎంట్రీ బానే ఇచ్చావు, ఎండింగ్ మాత్రం బాగోదు. ఎండింగ్ ఏంటో ఆలోచించుకుని ఎంట్రీ ఇచ్చాను. ఏమయ్యా ఫోటోగ్రాఫర్, గది సౌకర్యంగానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. ఇంతకంటే ఎవడెత్తాడు? ఏం చదువుకున్నావేంటి నువ్వు? బిఏ, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్. అయ్యి బాబు, ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? అంటే ఆయన చదవలేమని జస్ట్ డిగ్రీలు పేర్లు చదివి వదిలేను. తెలివైనోడువే. నేను పొడుపుగా చేస్తాను, ఇప్పుతావా? పొడుపు కథలు ఎప్పుడో మనకు బట్టలు ఇప్పినంత ఈజీ. పొడవండి ఇప్పేస్తాను. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఏంటే? అయ్యి బాబా, చిన్నప్పటి నుంచి అన్నామండి బాబా కళ్ళు. ఇప్పుడు మరి ఏమో ఎనందోటి వేస్తాను, ఇప్పుతావా? వేసుకోండి, ఇప్పేస్తాను. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు. ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. ఎవరు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు, ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. అబ్బే తొందర ఏం లేదు, 200 గంటలు ఆలోచించుకుని చెప్పు. ఏంట్రా ఆడికి పొడుపు కథ పుడిచావా? చిన్నదే అయిపోయాడు. రే, ఆడి పొడుపు కథకు నువ్వు జవాబు చెప్తే నేను చెవి కోసుకుంటా. నీ చెవులతో ఇక్కడ ఆడక పని లేదు కానీ వెళ్ళి పనిచూడా. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినాడు ఇంకొకడు. మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. మన గురించి తెలవక పిలిచినట్టున్నారు. అంకుల్, యువర్ స్వీట్ నేమ్? సున్నుండా. సున్నుండా? అవును, నాకు ఇష్టమైన స్వీట్ నేమ్ సున్నుండే. ఇంతకే నీ పేరేంటి? ఎందుకు, వారు, అతడు. అదేంటి? ఈ 3 కలిపితేనే నా పేరు. కనుక్కోండి చూద్దాం. ఇదిగామా, ఈ పిల్ల మీ ఫ్రెండ్ కూతురా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావరా? ఆయన ఏమో పొడుపు కథలతో బ్లడ్ రాకుండా పొడిచి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల ఏమో ఘాట్లాడకుండా కరిసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరైనా ఇంకా ఇంట్లో ఎవరైనా తేడాగా ఉన్నారా? నీకు వీళ్ళిద్దరు చాలే. ఎందుకు వారు అతడు అంటే అమ్మ ఆప్కే హే కౌన్? మాధురి దీక్షిత. చచ్చా, ఇంత అందమైన పేరు ఈ అమ్మాయికి ఎందుకు పెడతారులే. అంకుల్, తెలిసిందా? ఎలా తెలుస్తుంది? ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, ఎక్కడ తేలలేదు. ఏంట్రా సత్యబాబు? పేరు అడిగాను బాసు. ఎందుకు వారు అతడు అంటుంది, అంటే ఎలా తెలుస్తుంది? వైదేహి కరెక్టేనా? ఎస్ అంకుల్, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఎందుకు వారు అతడు, ఇంగ్లీష్ లో వైదేహి. ఎంత మంచి ఐడియా మన బుర్రకి ఎందుకు తట్టలేదబ్బా? అసలు నీకు బుర్ర ఉంటేగా తట్టడానికి. కాజాలు బాగున్నాయండి, ఎక్కడి నుంచి తెచ్చారు? వంటింట్లోంచి. తినరా. చేయగడుకున్నావా? రసం పోతారు కదా, దాంతో కడుగుతాంలే. ఈ రోజు రసం పెట్టలేదు, సాంబార్. వచ్చేసా, నేను వచ్చేసా. చంద్రగా, నువ్వెప్పుడు వచ్చావురా? చాలాసేపు అయిందిరా వచ్చి. అవన్నీ కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుంటున్నాడు కానీ ముందు అక్కడికి వెళ్ళి పోయి వచ్చిందే దానికి కదా. పెట్టనమ్మా, చాలు చాలు. ఏంటి అలా చూస్తున్నావు? సరిగ్గా అన్న టైంకి వచ్చేసాడు ఏంటి అనుకుంటున్నావా? అనుకుంటే మాత్రం పైకి చెప్తావేంటి? వీళ్ళిద్దరు ఎవరు?
ఈయన మా బాస్. నమస్కారం అండి నమస్కారం. నేను ఆయన ఫోటోగ్రాఫర్నే. అని అనుకుంటాడు. బాబు వీడు ఆగండి, నా గురించి నేను చెప్పుకుంటాను. అయ్యా, నా పేరు వడ్డీ నారాయణ. నా ఇంటి పేరులాగే వడ్డీకి బాకీలు ఇచ్చి వసూలు చేసుకుంటుంటాను. అనవసరమైన వాళ్ళకే ఇస్తుంటాడు. ఊరుకోరా. అంతొద్దు, కొంచెం చాలు. అన్నట్టు మర్చిపోయానమ్మా శ్రీదేవి, ఏంటంకుల్? ఇలా రామ్మా. ఇదిగో మ్. ఈ దస్తావేజులు ప్రామిసరీ నోట్లు బీరువాలో దాచిపెట్టు. అలాగే. ఇవన్నీ నా వ్యాపారానికి సంబంధించిన దస్తావేజులు అన్నమాట అండి. అందరి దగ్గర తాకట్లు పెట్టుకునే నేను నా మనసు ఈ కుటుంబానికి తాకట్టు పెట్టేశాను. వీళ్ళ మంచితనానికి నేను బానిసనైపోయాను. ఒక పైసా వడ్డీ తీసుకునే అవకాశం వీళ్ళు నాకు ఇవ్వకపోయినా వీళ్ళు వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుందన్నమాట. అందుకే బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తుంటాను. ఆకలేసినప్పుడల్లా అని చెప్పొచ్చు కదా. నువ్వు అన్నదానికి నేనేమీ అనుకోను. నిజంగానే ఆకలి పుట్టినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తుంటాను. సారీ అండి. తాగు బాబు. పైకి చూడు. థ్యాంక్స్ అండి. ఏమిటి ఇది? అందరికి నీళ్లు పోసి అబ్బాయి గ్లాసులో నీళ్ళు ఎందుకు పోయిలా? అబ్బే తను తప్పేం లేదండి, ముందే నేను తాగేశాను. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు సార్. తలుచుకుంటున్నారో తిట్టుకుంటున్నారో. అంకుల్ ఆ. అందరూ భోంచేసి అరగంట అయ్యింది. వాళ్ళంతా వన్డే మ్యాచ్ ఆడారు, మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. ఆహా. రే పేపర్ ఇవ్వరా. కనబట్లేదా? అర్జెంట్ రా. నేను చదువుతున్నాను. చదివినంత వరకు ఇవ్వరా. ఇది చాలురా. రెండోసారి చదువుకో. రే దొడ్డుకెళ్తూ పేపర్ అడుగుతాడరా. ఇక్కడ నీళ్ళ కరివేలు పుష్కలుగా ఉన్నాయి. అది నేను చెప్తానండి, ఈయనకి చదువుతుంటే కానీ మ్యాటర్ అవ్వదంట. చదువు ఒకటేనా, భోజనాలు పడకలు కూడా అదే, ఉన్నాయి. అదే లేదు. చేత అలవాటు. రేయ్. ఏయ్, పోరా. అలాగే. అమ్మా శ్రీదేవి, ఆ, ఒకసారి ఎదురా అమ్మా. వస్తున్నాను తాతయ్య. ఏమంటే ఫోటోలు తీస్తానికి ఈ ఊర్లో కొత్త రీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? పాత కెమెరా కొత్త రీలు ఎందుకు పాత అన్న చిక్కెట్ ఫిలో. శ్రీదేవి, నాకు కూడా ఎదురు రాకూడదు. నేను ఎదురు రావాలంటే 1000 జన్మలు ఎత్తాలి. అబ్బో. బాబు ఆ, హారతి తీసుకో. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నాను, మీరు ఎదురొస్తే బాగుంటుంది బామ్మగారు. నా ఎదురు కంటే మా శ్రీదేవి ఎదురు చాలా మంచిది. శ్రీదేవి బాబుకి ఎదురు రమ్మా. ఎవరికి పడితే వాళ్ళకి నన్ను ఎదురు రమ్మంటావేంటి? నేను వెళ్ళను. తప్పమ్మా, అలా అనకూడదు. వాళ్ళు మన అతిథులు. వాళ్ళకి శుభం జరిగితే మనకు జరిగినట్టే. వెళ్ళమ్మా. థ్యాంక్స్. ఇల్లు చూశారు కదా, ఈస్ట్ గోదావరిలో ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి. వెరైటీ ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు. ఇక్కడ మనుషులు కూడా అలాగే ఉన్నారులే. చంద్రం గారు, సార్ మన ప్రాజెక్ట్కి మోడల్ హౌస్లా ఈ ఇల్లు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. వెంటనే మెజర్మెంట్స్ తీసుకోండి. అలాగే. ఏమా అందంగా ఫోటో లాగినది. యా పొలంలో పెట్టుకుంటావా? పొలంలో ఎందుకు పెట్టుకుంటానే? దిష్టి బొమ్మను పొలంలో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారా? ఏ సత్యబాబు, దిష్టి బొమ్మలు అలా నిలబడేట్రా, ఇక్కడికి వచ్చి ఫోటోలు తీ. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం జరిగినా నాకు తెలవాలి. ఏయ్, ఏం చేస్తున్నారు ఈ కంపెనీ? సారీ సార్, ఇది మీ కొంప. నా కొంపే, నా తాకట్లో ఉండదు నా కొంపే. ఏం జరిగినా నా అనుమతితో జరగాలి. ఏయ్, ఎవరా ఇక్కడ గీత పెట్టాడు? ఏది గీత? గీత జరిగింది సరే, స్తంభాలు 7 ఉండాలి. 6 ఉన్నాయి. పక్క జరుగు. ఇదే ఏడోది. ఆ, 7వ స్తంభం ఉంది సరే, అయినా ఏం చేస్తున్నారు? ఈ చేతలు ఏంటి? బాబు, నీ కొంపను మేమేం చేసేయట్లేదు. మాకు ఫారిన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దానికోసం ఫోటోలు తీసుకుంటున్నాం అంతే. ఫారినర్స్ కి చాలా పెద్ద పెద్ద కొంపలు ఉంటాయంట కదా, ఈ చిన్న కొంపలు ఏం చేసుకుంటారు? పెద్ద పెద్ద కొంపలు అయితే విమానాలు వచ్చి గుద్దేస్తున్నాయట. అందుకే ఈ మధ్యన చెన్నై ప్రిఫర్ చేస్తున్నారు. చిన్న చిన్న కొంపలు అయితే రైలు వచ్చి కుద్దవా మరి? అక్కడ రైలు భూమిలోంచి వెళ్తాయమ్మా మరి. ఓహో, మీరు పగలంతా పంచాలాలు చేసుకుంటారు కదా, రాత్రి పడుకునేటప్పుడు కూడా వేసుకుంటారా? లేదు, ఏ చిన్న తుండు గుట్ట కట్టుకుంటాను. ఎందుకో? చిన్న మార్పు గాలి కోసం. వాళ్ళు కూడా చేంజ్ కోసమే. ఓహో, ఇదే ఆ. ఒకసారి అలా పక్క వస్తా. చౌరికా, నేను ఆ టైప్ కదా. నేను మాత్రం టైప్ ఏంటి రా చెప్తా. ఎందుకు? అబ్బాయా, ఇలాంటి ఇల్లు కట్టాలంటే మీ ప్రాజెక్టులో ఎంత అవుద్ది? పెద్ద ఏమవుదండి, 300 కోట్లు అవుద్ది. 300 కోట్ల? ఆ. ఇదిగో 30-40 లక్షలు అవసరం అయితే నేను సత్తాను. మనకి అంత అక్కర్లేదండి, 2 లక్షలు సరిపోతాయి. నీకు కదయ్యా, మీ బాస్కి ఆ? వడ్డీకి ఇస్తాను. 100కి 5 రూపాయలే వడ్డీ. నీ కమిషన్ కూడా ఇస్తా. ఈడెవడో బకరలా ఉన్నాడు, మనం బాగా వాడొచ్చండి. వడ్డీ 5 రూపాయలు ఏంటంటే 10 రూపాయలు ఇప్పిస్తాను. మా బాస్కి మనం ఎంత చెప్తే అంత. మనం ఆ అంటే ఈ అంటే ఊ అంటే ఊ. మరి కమిషన్ రే, కమిషన్ ఒకటే ఉందా? ఇదిగో 10 రూపాయలు తీసుకో, ఆకుపకోడి కొనుక్కో.
ఏంట్రా పక్కెళ్ళి మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్స్ మాడుకుంటున్నావులే. ఏంటో ఆ సీక్రెట్? నువ్వు బాగా పొట్టుగా ఉన్నావు అని చెప్తున్నాడు. అరే చంద్రం, ఆ. స్వీట్ తీసుకోరా. నేను నా పుట్టినరోజా? నీ పుట్టినరోజుకి నేను ఎందుకు ఇస్తాను రా స్వీట్? మరి దేనికి? మా శ్రీదేవి ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎగ్జామ్ కి తీసుకెళ్ళింది ఎవరు? నేను. ఏయ్, నేను వేసే పొడుపు కథలు ఈజీగా ఇప్పేస్తుందిరా. దానికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్? తనకు కాకపోతే ఇంకోళ్ళకి వస్తుంది. ఏమండి? అవును, ఈయన ఎక్కడికి వెళ్ళారు? వాడు కింద అందరికి స్వీట్లు ఇస్తున్నాడు. కంగ్రాట్స్ అండి శ్రీదేవి గారు. థ్యాంక్స్. కొంచెం నవ్వుతో చెప్పొచ్చు కదా. బాబు, నువ్వు వచ్చిన వేళ విశేషమేమో కానీ మా శ్రీదేవికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆయన మన ఇంటికి వచ్చినందుకే నాకు ర్యాంక్ ఇవ్వలేదు. శ్రీదేవి గారు రెడీ అండి. సార్ మీరా? వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరిక్కడ? ప్రాజెక్ట్ పని మీద వచ్చానండి. సార్ ఓ చిన్న రిక్వెస్ట్ సార్ మాది. చెప్పండి. ఏం లేదు సార్, ఒక జీనియస్ ని మేము ఇంటర్వ్యూ చేస్తే అది రొటీన్. మరో టాప్ జీనియస్ ఆర్కిటెక్ట్ మీరు ఆమెను ఇంటర్వ్యూ చేస్తే అది సార్ వెరైటీ. ఏంటండి తెలివిగా ఇరికించేస్తున్నారు. నా వల్ల కాదు. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. మనకి చేతకాని విషయాలు వేలు పెట్టకూడదండి. అసలే నాకు కెమెరా అంటే చాలా భయం. ఈయన ఇంటర్వ్యూ చేస్తేనే నేను ఫ్రీగా సమాధానాలు చెప్పగలను. ఏంటి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూనా? వద్దండి. భయపడుతున్నారా? భయం అంటే ఈ విషయం నీ నోటితో చెప్పించాలనే. జస్ట్ మినిట్. శ్రీదేవి గారు, మీకు ఐఐఎంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మా అభినందనలు. థ్యాంక్స్. మీరు కష్టపడి చదువుకొని. సారీ, చదువుకొని కాదు, చదువుకుని. ఈ ర్యాంక్ మీరు ఎలా సాధించారు? మనకు ఏమంటూ ఉండి దాన్ని సాధించాలనే పట్టుదలుంటే దేన్నైనా సాధించగలం. వెరీ గుడ్. చాలా మంది అమ్మాయిలు కష్టపడి చదువుకుని ఏమీ సాధించకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. మీరు కూడా. మా పేరెంట్స్ చెప్పినట్టు చేస్తాను. చివరగా చిన్న ప్రశ్న, ఇది కొంచెం పర్సనల్. యూత్లో ఎక్కువ మంది ప్రేమకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు కూడా. నేను ఇంట్లో వాళ్ళ ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళ మనసుని గాయపరిచే ఏ పని చేయను. వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళు సద్దాం హుసేన్ చేసుకోమంటే? బిన్ లాడెన్ అయినా చేసుకుంటా. అబ్బో, చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ. మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలి. కాస్త అందరూ వచ్చి నిల్చోండి. సార్ మీరు కొంచెం దగ్గరికి జరగండి సార్.